ప్రణవ సహితం అద్వితీయం అమోఘం మహాతేజం మధురహాసం స్వర్ణదేహం అనంతం శ్రీంతనయం నిరుపమానం ప్రేమ హృదయేశ్వరీశం వందే మిహిరం సురనర ప్రియం సకల లోకారాధ్యం సకల లోకారాధ్యం శరణం మమ అనంతాత్మా అవతార్ మెహర్ బాబా పాహి మాం ప్రణతులివే మెహరీశ్వరం ప్రణతులివే మెహరీశ్వరం. అవతార్ మెహర్ బాబా కీ జై. అందరికీ జై బాబాలు. మనం ఈ సహజీవన కార్యక్రమం ఒక అద్భుతమైనటువంటి అనుభవం వచ్చిందండి అన్న రాత్రి మన సహజీవన కార్యక్రమం గురించి. కానీ అది మీకు చెప్పను. ఏం చేతంటే చెబితే దాని యొక్క ఔన్నత్యం దెబ్బతింటుంది. అయితే ఈ సహజీవన కార్యక్రమంలో అటువంటి అనుభూతినిచ్చినటువంటి ఆ సహజీవన కార్యక్రమంలో పాల్గొనేటటువంటి భాగ్యం మనకి బాబా లభింపజేశాడు. ఆయన నేతృత్వంలో దీన్ని జరుపుకుంటూ ఉన్నాడు. మనం కాదు, ఇది మనందరి ఖచ్చితంగా నమ్మాలి, విశ్వసించాలి. ఆయనే నడుపుతున్నాడు. అంచేత మనకి ఆయనకి ఏమిచ్చిన ఈ జన్మలో ఎన్ని జన్మలైనా సరే రుణం తీర్చుకోలేము. అంచేత ఆయనకి మీ తరపున నా తరపున శత సహస్ర కోటి పాదాభివందనాలు అర్పించుకుంటూ ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇప్పటికి మనం 8 సేయింగ్లు చెప్పుకున్నాం. ప్రతిరోజు ఒక సేయింగ్ బాబాది మనం చెప్పుకుంటూ ఉన్నాం. ఇవాళ 9వ సేయింగ్ చెప్పుకుంటాము. బాబా యొక్క ఆ మౌనపు మాటలు అవి శబ్ద ప్రాధాన్యత ఉండవు. అందులోని మౌనపు మాటల్లో శబ్ద ప్రాధాన్యత ఉండదు. అండర్లైన్ చేసుకోండి మైండ్స్ లో. మరి ఏ ప్రాధాన్యత ఉంటుంది? ప్రేమ ప్రాధాన్యత మాత్రమే ఉంటుంది. ఇప్పుడు బాబా అందులో అంటున్నారు, ఇది మనకి యాక్చువల్గా మనకి భైర్ బాబా ఆన్ లవ్ అనేటటువంటి చిన్ని పుస్తకం. ఇది హాయిగా ఎక్కడికెళ్ళా పట్టుకెళ్ళిపోవచ్చు. ఈ పుస్తకంలో ఉన్నటువంటి విషయాలే మీకు బాబా ఇప్పుడు చెప్పిస్తున్నారు. ఇది మనకి పూనా సెంటర్ నుంచి ఇది పబ్లిష్ అయింది. అందులో ఇప్పుడు మీకు మనం ఒక మెసేజ్ చెప్పుకోబోతున్నాం. ఇది 10వ పేజీలో ఉంది. అంటే చాప్టర్స్ లోని మీకు కొన్ని మీకు బాబా చెప్పిస్తున్నారు. ఈ చాప్టర్ ఏంటంటే వరల్డ్ పీస్ త్రూ లవ్. ఇక్కడ బాబా అంటున్నారు, నేను ఏదైతే ముఖ్యమో దాన్ని మాత్రమే వివరిస్తాను, మిగిలింది చదివిన దాంట్లో ఉంటుంది, మీకు అర్థమవుతుంది. మీ అందరూ చదువుకున్నారు కనుక. ఎవ్రీవేర్ టుడే మ్యాన్ ఈజ్ రైట్ఫుల్లీ ఆక్యుపైడ్ with the problem of world peace. If there is war, it means nothing short of radical suicide and total destruction. But world peace cannot be
ensured through dogmas, however learned or organizations, however efficient. It can be ensured only by a release of unarguing and unconquerable love which knows no fear or separateness. ఇందులో మీకు అతి ముఖ్యమైనది ఏమిటంటే ప్రేమ అనేటటువంటిది. వరల్డ్ పీస్ కావాల్సింది ఏమిటి? ప్రపంచ శాంతికి మనకి ఏది కావాలి అంటే అన్అడల్టరేటెడ్ సైలెంట్ లవ్. గుర్తుంచుకోండి, అన్అడల్టరేటెడ్ సైలెంట్ లవ్. ఇది మనకు కావాలి వరల్డ్ పీస్ కి. అంచేత బాబా ఎలాగంటున్నారు, ప్రాబ్లమ్ ఆఫ్ వరల్డ్ పీస్, ప్రపంచ శాంతి ఒక సమస్య కూర్చుంది. ఒకవేళ యుద్ధమే వస్తే అదొక పెద్ద భయంకరమైన వాతావరణాన్ని సృష్టించేస్తుంది. అయితే ఈ ప్రపంచ శాంతి అనేది సిద్ధాంతాల ద్వారా, సిద్ధాంతాలను పాటించడం ద్వారా, సిద్ధాంతాల గురించి చర్చించడం ద్వారా మనకి ప్రపంచ శాంతి రాదు అని బాబా చెప్తున్నారు. ఎంత మనం చదువుకున్న వాళ్ళమైనా సరే, లేదా పెద్ద పెద్ద సంస్థల్ని స్థాపించి నడుపుతున్న వాళ్ళమైనా సరే, ఎంత బ్రహ్మాండమైనటువంటి తెలివితేటలు మనలో ఉన్నా సరే, ఇట్ కెనాట్ బి ఎన్ష్యూర్డ్. ప్రపంచ శాంతిని మనం పొందలేము. అయితే ఏ విధంగా పొందుతాము? బాబా అంటున్నారు, బై ఏ రిలీజ్ ఆఫ్ అన్ఆర్గ్యూయింగ్ అండ్ అన్కాన్కరబుల్ లవ్. వాదోపవాదాలకి తావు లేనటువంటి విజయాన్నే సర్వత్రా మనకి లభింపజేసేటటువంటి ప్రేమ ద్వారా మనలో ఉన్నటువంటి భయాన్ని, వేర్పాటు తత్వాన్ని మనం పోగొట్టుకొని మనం వ్యవహరించగలిగితే ప్రపంచ శాంతి వస్తుంది అంటున్నారు ఆయన. ఎంత చక్కటి మెసేజ్ చెప్పారో బాబా. సరే, ఇప్పుడు మనకి ఈ మెసేజ్లో మనం 9 చెప్పుకున్నాం. ఇది ఒక చిన్న పుస్తకం మనం రిలీజ్ చేసుకుంటాం. తర్వాత మన ఈ ఒక్కొక్క బుక్ మనకు పూర్తి అయిపోతుంటే ఒక చిన్న బుక్ మనం రిలీజ్ చేసుకోవచ్చు, లేదా అన్ని అయిపోయిన తర్వాత ఒక పెద్ద పుస్తకమే రిలీజ్ చేసుకోవచ్చు, ఏది అవకాశం ఇస్తే అలాగా. ఇప్పుడు మనం ఆయన చెప్పినటువంటి అద్భుతమైనటువంటి ప్రపంచ శాంతి అనే దాని మీద మెసేజ్ విన్నాం. మెహర్ బాబా ప్రభు చరిత్రము 6వ భాగం మనం నిన్నను 2320వ పేజీలో ఆపుకున్నాం. అది ఏ పేరాలో అయితే మనం ఆపుకున్నామో దాని మీద కొంచెం మీద చదువుకొని మళ్ళీ మనం ఒరిజినల్ దీంట్లోకి వద్దాం. ఇక్కడ బాబా అంటున్నారు, ఐక్యమవ్వాలనే తపన కలిగి ఉండండి. ఎవరితో ఐక్యం అవ్వాలి? మెహర్ బాబాతోనా, భగవంతుడితోనా, ప్రేమతోనా? ప్రేమతో ఐక్యం కావాలి. అంచేత ఐక్యం అవ్వాలనే తపన కలిగి ఉండండి, సహనంతో ఉండండి అని నేను మీకు చెబుతాను. ఆ తపన అన్నది భగవంతుడిచ్చిన వరం అటది. ఆయనే ఇవ్వాలి ఆ వరాన్ని. తపనతో జీవించండి, అప్పుడు నేను సహాయం చేస్తాను. మనం తపనతో జీవిస్తేనే ఆయన సహాయం మనకి లభిస్తుంది, లేకపోతే లభించదు. ఎందుకంటే ఆ తపన కూడా నేను ఇక్కడ నుండి ప్రసాదిస్తాను. ఆయన ఎక్కడున్నాడు? ఇక్కడ అంటే సర్వే సర్వత్రా నిండి ఉన్నాడు. ఆ సర్వే సర్వత్రా నిండి ఉన్నవాడు ఎక్కడ తపన ఉంటే అక్కడ ఆయన తన ప్రెజెన్స్ ఇస్తాడు.
ఆ ప్రెజెన్స్ నుంచి మనకి తపన్ని ప్రసాదిస్తాడు. చాలా అద్భుతంగా బాబా మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఆయన ఈ మాటలు ఇలాగ ఆడడానికి మన అర్హత ఏమిటి అంటే, మనకు అర్హత అయితే ఏమీ లేదు. కానీ మనకి మనం ఆయన ప్రేమ వల్ల మిమ్మల్ని ప్రేమించడానికి వచ్చాను, మీ ప్రేమని పొందడానికి వచ్చాననే మాటలు మనకి చెప్పడం వల్ల మనం అర్హత ఉన్నవాళ్ళంగా మనకి మనం అనుకుంటూ ఉన్నాం. అంచేత నేను ఇక్కడి నుంచి ప్రసాదిస్తాను అని తన హృదయాన్ని చూపించారు. ఇక్కడ నుండి తన హృదయాన్ని చూపించారు. ఇట్ ఈస్ యూనివర్సల్ హార్ట్ వేర్ ఎవల్యూషన్ ఈస్ అలైవ్. పరిణామక్రమం అంతా ఆ విశ్వహృదయంలోనే ఉంది. అంచేత అక్కడి నుంచి ప్రసాదిస్తాను అంటున్నారు, అక్కడి నుంచే స్వీకరిస్తాను అంటున్నారు. ప్రేమ యొక్క అత్యున్నత దశయే భగవంతుడని గుర్తుంచుకోండి. ఏమైనా మాట్లాడితే మీరు మాట్లాడేయండి, మీకు చాపుతాను. ప్రేమ యొక్క ఎవరో మాట్లాడుతున్నారు. ఈ 1 hour బాబాది. బాబా ఉన్నారు. ది టైమ్ ఇస్ ఇన్ హిస్ హ్యాండ్. ప్రేమ యొక్క అత్యున్నత దశయే భగవంతుడు అని గుర్తుంచుకోండి. మనకి నన్ను చదువుకున్న పేరాది. ఆయన మనకి ఆ పేరాలో ఉన్నటువంటి పరమార్థాన్ని నన్ననే చెప్పారు, కానీ మళ్ళీ మనం అది చదువుకున్నాం. 1927 ప్రాంతంలో కలింగడ్ అబ్దుల్ వాహబ్ అనే బాలుడు మెహరాశ్రమంలో ఉన్నత విద్య అభ్యసించడం కొరకు పర్షియా నుండి భారతదేశం వచ్చాడు. అతడు బాబాకు అత్యంత ప్రియమైన బాలులలో ఒకడయ్యాడు. హైదరాబాద్లో అతనికి అప్పగించిన విధులను చాలా అప్రమత్తంగా ఉంటూ మనఃపూర్వకంగా నిర్వర్తించేవాడు. కొన్నాళ్ళు అయ్యాక బాబా అతనికి పురుష మండలిలో స్థానం ఇచ్చారు. అతడు తన ప్రభువు పట్ల పూర్తి విశ్వాసంతో, ప్రేమతో అతని విధులను నిర్వహించేవాడు. అతనికి బాబాను వదిలి పర్షియా వెళ్ళాలని ఉండేది కాదు. కానీ పర్షియా పౌరునిగా అక్కడి ప్రభుత్వం అతన్ని సైన్యంలో తీసుకున్నారు. స్వదేశం యొక్క చట్టానికి విధేయుడై ఉండక తప్పలేదు, లేకపోతే అతన్ని అరెస్ట్ చేయడం జరుగుతుంది. కలింగడ్ బాబా ముందు ఘోరమని విలపించాడు. బాబా అతన్ని బోధారుస్తూ, నేను ఎప్పుడూ నీతోనే ఉంటాను, నన్ను నీతో ఎల్లవేళలా ఉంచుకో అన్నారు. బాబాను మనతో ఎల్లవేళలా ఉంచుకోవాలి. ఎలా సాధ్యం అవుతుంది అంటే, మనందరికీ మన బాధ్యతలన్నీ మన మస్తిష్కంలో ఉంటాయి, అవి మనతోనే ఉంటాయి. మనకేవి అతి ముఖ్యమైన పనులు అవన్నీ మనతోనే ఉంటాయి. మనకేవే పనులు చేయడం ఇష్టమో, సరదాయో అవన్నీ మనతోనే ఉంటున్నాయి. మనకి ఒక విధంగా భౌతికంగా ఎలాంటి జీవితం ఇష్టమో అది మనతోనే ఉంటుంది. ఇలా మనతో చాలా ఉంటున్నాయి మనకి ఇష్టమైనవి. వాటితో పాటు ఈయన ఉంచుకోవడం ఒక ఇష్టం. కామన్ క్యారెక్టర్ కాకూడదు, ప్రత్యేకంగా ఉండాలి. అంచేత నేనెప్పుడూ నీతోనే ఉంటాను, నన్ను నీతో ఎల్లవేళలా ఉంచుకో అన్న మాటలు మనకు కూడా కామన్గా మనతో బాబా ఉంటారు
ఎల్లవేళలా అన్న ఒక అర్థం స్ఫురించింది. రెండవది, అలా ఉంటే నీతో నేను కూడా ఎల్లవేళలా ఉంటాను అనే ఒక జవాబు కూడా వినబడుతుంది. అలాగ ఉంచుకోవడం, బాబాను ముందేటట్టు చేయడం, ఈ మిగతా ముందు చెప్పుకున్న మాటకి సంబంధం లేదు. అంచేత అలా బాబా వద్ద 10 సంవత్సరాలు గడిపి 1937 ఏప్రిల్ 28న కలింగడ్ కన్నీటితో పర్షియా ప్రయాణం అయ్యాడు. పురుష మండలి వారు కూడా అతడు వెళ్ళిపోతున్నందుకు చాలా విచారించారు. కలింగడ్ మళ్ళీ బాబాను చూడలేదు. కారణం, కొన్నేళ్ల తరువాత అతడు పర్షియాలో మరణించాడు. మనందరికీ మరణం మనతో ఉంది. బాబా ఉన్నా లేకపోయినా మన మరణం మనతో కూడా అది ఉంటుంది. దాని విధి అది నిర్వర్తించడం కోసం. అందుచేత మరణం అనేటటువంటి దాన్ని మనం అధిగమించలేం గనక, అది ఎప్పుడు మనల్ని కౌగులించుకుంటుందో మనకు తెలియదు గనక, ఖచ్చితంగా బాబాను మనం మనతో కూడా ఉంచుకోవాలి, తప్పదు. అలా ఉంచుకోవడానికి ఏవైతే అనవసరమైనవి మనం మనతో ఉంచుకున్నామో అవన్నీ బయటపడేయాల. ఇప్పుడు మనం అంటే మీకు ఎందుకంటే చెప్తున్నాను, ఇలాగా కొంచెం ఖరీదైన వస్తువులు లేదా డబ్బు ఇలాంటివన్నీ కూడా ఏం చేస్తాము, ఇంట్లో పేర్చుకున్న వస్తువుల్లా పేర్చాం, చాలా భద్రంగా దాచుకుంటాం, సపరేట్గా దాచుకుంటాం. ఎప్పుడు ఒక దృష్టి దాని అందు మనకు ఉంటుంది. మన బీరువాలో ఉన్న ఆభరణాలు, బ్యాంక్ బ్యాలెన్సులు, క్యాష్, దాని మీద మనకి ఎప్పుడూ ఒక ఆలోచన పనిచేస్తూ ఉంటుంది. ఇవన్నీ తీసిపారేయాలి ఆలోచనలు, వాటితో కలుపుకొని బాబాను ఉంచుకోవాలి. అది అసాధ్యం అంటే అసాధ్యం కాదు, సుసాధ్యమే. అంచేత పర్షియాలో కలింగడ్ మరణిస్తాడని బాబాకు తెలుసు. అంచేతనే ఖచ్చితంగా ఆయన చెప్పిన మాటలు ఎంత మర్మంగా చెప్పాడో చూడండి. నీతోనే ఎప్పుడు ఉంటాను, ఎల్లవేళ ఉంచుకోనను అని ఒక వార్నింగ్ ఇలాగ చెప్పాడు బాబా. 1937 మే 1 శనివారం రోజున పాశ్చాత్యులందరూ నాసిక్ నుండి మెహరాబాద్కు వచ్చారు. రానోకి ఇంకా ఆరోగ్యం కుదుట పడలేదు. ఆమె నాని, విల్, డెలియా, మాలియాలతో పాటు నాసిక్లో ఉండిపోయింది. నొరీనా కూడా అనారోగ్యం కారణంగా మెహరాబాద్ రాలేదు. వారందరూ తిరిగి నాసిక్ వెళ్లే ముందు బాబా వారిని బోర్న్ టు డాన్స్ అనే సినిమాను చూపించడానికి అహ్మద్ నగర్లోని సరోష్ సినిమా హాలుకు తీసుకువెళ్లారు. సినిమా మధ్యలో ఉండగా మార్గరెట్ క్రాస్ అకస్మాత్తుగా విపరీతమైన తలనొప్పి వికారంతో బాధపడసాగింది. మార్గరెట్ ఒక యాస్పిరిన్ మాత్ర కావాలని అడుగుగా ఏమైంది అని బాబా ఆమెను అడిగారు. మార్గరెట్ తనకు చాలా విపరీతమైన తలనొప్పి వికారం ఉందని చెబుతున్నంతలోనే, అనగా ఆమె మాటలు పూర్తయ్యేలోపే ఆమెకు తలనొప్పి మాయమై పూర్తిగా నయమైపోయింది. వెంటనే మనకి ఒక రుజువు చూపించాడు ఆయన. నేను ఎల్లవేళలా నీతో ఉంటాను అన్నదానికి మార్గరెట్కి ప్రూవ్ చేశాడు. అక్కడ వారందరూ ఆ సరోష్ సినిమా హాల్లోని క్యాంటీన్లో టీ, కేకులు తీసుకున్నారు. అక్కడి నుంచి రాత్రి 9ంటికి బయలుదేరి అర్ధరాత్రి నాసిక్ చేరుకున్నారు. వారిలో ఒక బృందం వారు నదీన్, మాల్కమ్, రువానో, కోహెన్ మరియు కారు డ్రైవరు ఆ రాత్రికి నాసిక్ చేరుకోలేకపోయారు. రాహుని దాటగానే వారి కారు ఆగిపోయింది. ఆ రాత్రి అంతా వారు ఆరు బయట కాలం గడిపారు. మరునాడు ఆరోగ్యం బాగోలేని వారి గురించి నొరీనా బాబాకు టెలిగ్రామ్ ఇచ్చింది. అదే రాత్రి తాను నాసిక్ వస్తున్నట్టు బాబా తిరుగు టెలిగ్రామ్ ఇచ్చారు. ముఖ్యంగా రానో ఆరోగ్య పరిస్థితి చాలా తీవ్రంగా ఉన్నందున బాబా ఆమె దగ్గర ఉండాలన్న ఉద్దేశంతో ఆనాడు రాత్రి 8 గంటలకు నాసిక్ చేరుకున్నారు. వచ్చిన వెంటనే అక్కడ అనారోగ్యంతో బాధపడుతున్న వారందరినీ పరామర్శించారు. రానోకి టైఫాయిడ్ జ్వరమని డాక్టర్ చెప్పడంతో బాబా వెంటనే నాని గదికి
ప్రక్కడున్న గదిలోనికి రానుని మార్చమన్నారు. రానుకి విశ్రాంతి అవసరమని, ప్రశాంతమైన వాతావరణం ఉండాలని, మధ్యాహ్న భోజనం తరువాత మామూలుగా వేసే గ్రామ్ఫోన్ రికార్డులు వేయడం నిలిపివేయమన్నారు. ఆమెకు ఏమేమి ఆహారంలో పెట్టాలన్నది బాబా నిర్ణయించి ఆమెకు సపర్యలు చేసేందుకు రువాను నియమించారు. తరువాత బాబా సర్జాత్ బంగ్లాకు వెళ్ళి అక్కడ అనారోగ్యంతో మంచం మీద ఉన్న బిల్ని పలకరించారు. అతని వద్ద 5 నిమిషాలు కూర్చొని బాబా కాసేపు ఆరు బయట నడిచేందుకు వెళ్ళారు. బాబా మేక్ మీ యాజ్ యువర్ కాన్స్టెంట్ కంపానియన్ అన్నాడు. నన్ను మీ శాశ్వత చిలికానిగా చేసుకోండి అన్నాడు. ఈ శాశ్వత అన్న మాట వాడడంలో రహస్యం ఏంటి? మనకి తాత్కాలికంగా స్నేహితులు చాలా మంది ఉంటారు, అందరికీ టెంపరీ ఫ్రెండ్స్. అందులో కూడా ఆ టెంపరీలో కూడా చాలా సన్నిహితంగా ఉన్నవాళ్ళు కూడా ఉంటారు. మన యొక్క పరిస్థితి తెలిసిన బాబా మనము బాబాని మనతో ఉంచుకోలేము, అన్నీ ఉంచుకుంటాం కానీ బాబాని మనతో ఉంచుకోలేము. కాబట్టి ఆ తాత్కాలిక స్నేహ వర్గాన్ని మనకి ఏర్పరుస్తాడు. మనం అనుకుంటాము వాళ్ళని మనం ఏర్పరచుకున్నామని. కాదు, మనం ఆయన్ని బాబాని మనతో ఉంచుకోలేని పరిస్థితి మనలో నెలకొని ఉంది కనుక మనకి ఈ తాత్కాలిక స్నేహవర్గాన్ని ఆయనే ఇస్తాడు. వాళ్ళు మన అవసరం వచ్చినప్పుడు మనకు సహాయం చేస్తారు. ఇది మనకి తెలుసునా తెలీదా అంటే చాలా మందికి తెలియదు ఈ విషయం. ఏ అరేంజ్మెంట్ మన యొక్క జీవితానికి సంబంధించి, జీవనానికి సంబంధించి చేయవలసి వచ్చినా ఆయనే చెయ్యాలి. సో ఈ టెంపరీ ఫ్రెండ్స్ అందరూ కూడా అరేంజ్డ్ బై అవర్ బిలీవెడ్ బాబా బికాజ్ ఆఫ్ అవర్ వీక్నెస్ టు కీప్ హిమ్ ఆల్వేజ్ విత్ అస్. ఆయన్ని మనం ఎప్పుడు మనతో ఉంచుకోలేని బలహీనలు కనుక మనకి టెంపరీ తాత్కాలిక స్నేహవర్గాన్ని ఆయన ఏర్పాటు చేస్తాడు. ఇదేదో మనం ఏదో చేసాము, ఆయన ఇచ్చాడు, అతను రాకపోతే మనకు ఎవరు కాపాడలేకపోతుందండి అని మాట్లాడుకుంటాం. ఇట్స్ నాట్ రైట్ ఎట్ ఆల్. భార్యకి భర్త, భర్తకి భార్య కూడా స్నేహితులే, గుర్తుంచుకోండి. అయితే ప్రాపంచిక బంధం అనేది ఆయన ఉన్నప్పుడు కూడా చాలా మందికి వివాహం చేశాడు కనుక అది జరిగేటట్టుగా మనకు కూడా ఆశీర్వదించాడు ఆయన. కానీ యథార్థానికి ఎవరికి వారే యమునా తీరే. నీ మనస్సు నీది, నీ హృదయం నీది. వేరొకరి మనస్సు హృదయం వారిది. ఎందుకది వారిది కావాలి? వారి హృదయం కూడా, వారి మనస్సు కూడా బాబా పరం కావలసి ఉంది గనుక. అందుచేత మనకి ఎవరు సహాయం చేసినా బాబా సహాయం చేస్తున్నారు, బాబా నువ్వే వారి రూపంలో సహాయం చేస్తున్నారు అనే అవగాహన ఉన్నప్పుడు మాత్రమే బాబాని మనతో ఉంచుకోగలుగుతాం, లేకపోతే ఉంచుకోలేము. ప్రతి చర్య వెనుక బాబా ఉన్నారు, ప్రతి ఆలోచన వెనుక బాబా ఉన్నారు, ప్రతి బాధ వెనుక బాబా ఉన్నారు, ప్రతి సంతోషం వెనుక బాబా ఉన్నారు అనేటటువంటి అవగాహన ప్రేమికుడు లేదా ప్రేమికురాల్లో ఉండాలి. అలా ఉన్నప్పుడు మాత్రమే మనం బాబాని ఉంచుకోవడానికి అవకాశం వస్తుంది. అంచేత ఇక్కడ ఆమెకు ఏమేమి ఆహారం పెట్టాలన్నది బాబా నిర్ణయించి ఆమెకు సపర్యలు చేసేందుకు రువాను నియమించారు. తరువాత బాబా సర్జాత్ బంగ్లాకు వెళ్ళి అక్కడ అనారోగ్యంతో మంచం మీద ఉన్న విల్ని పలుకరించారు. అతని వద్ద 5 నిమిషాలు కూర్చొని బాబా కాసేపు ఆరు బయట నడిచేందుకు వెళ్ళారు. మరునాడు బాబా రానో ఆరోగ్యం గురించి శ్రద్ధ చూపిస్తూ ఆమె తీవ్రంగా అనారోగ్యంతో ఉందని, ఆమెనెవరూ పదే పదే కలిసి ఆమె ప్రశాంతతకు భంగం కలిగించరాదని మరీ మరీ చెప్పారు. అప్పుడు బాబా వారందరితో
అనారోగ్యమైన మరణమైన అంత మాయా ప్రభావమే. ఖచ్చితంగా తెలిసారు. అనారోగ్యమైన మరణమైన మాయా ప్రభావమే. మీరు మరణించక ముందే చనిపోండి. మురదాల మూర్తి అని పెట్టారు పేరు, జీఎస్ఎన్ మూర్తి గారి నాటిక వేయించి, ఆ నాటిక ఒకటి వేయించి అందులో మూర్తి గారికి, జీఎస్ఎన్ మూర్తి గారికి శవం వేషం ఇచ్చారు. ఆ శవం పాత్ర అంటే ఆ పాత్ర పోషించాలంటే మనిషి శవంలాగే స్టేజ్ మీద కనబడాలి. అందుకని పాపం మూర్తి గారు చాలా శ్రద్ధ తీసుకొని ఆయన ఆ శవం పాత్రతో స్టేజ్ మీద ఉన్నప్పుడు బాబా ఏం చేశారంటే, వాడిని నా దగ్గరికి తీసుకొని నా కాలు దగ్గర పెట్టండి అన్నారు. వెంటనే మూర్తిని మోసుకొని వెళ్ళి ఆయన పాదాల దగ్గర పెట్టారు. నాటికి జరుగుతుంది. శవం పాత్ర అద్భుతంగా మూర్తి గారు పోషిస్తున్నారు. బాబా ఏం చేశారు, తన కుడి కాలి బొటన వేడితో జీఎస్ఎన్ గారి పక్కలో పొడవడం ప్రారంభించారు. పక్కలో పొడిస్తే కితకితలు వస్తాయి కదా. అయినా పాపం అలాగే బాబా తన బొటన వేడితో కితకితలు పెడుతూ ఉన్నా ఆయన తట్టుకొని ఇంకా పాత్రని జాగ్రత్తగా పోషించాలని పాపం ప్రయత్నం చేశారు. ఒక స్టేజ్లో మరి నాన్ స్టాప్గా ఎప్పుడైతే కితకితలు పెట్టడం ప్రారంభించారు ఈయన, మరి చెప్పుకోలేకపోయాడు. కానీ పాత్ర నుంచి మాత్రం బయటికి లేవలే. అందుకని ఆయనకి మురదాల మూర్తి అని పేరు పెట్టాడు, చచ్చిన మూర్తి అని. అంచేత ఈ జరిగే సంఘటనలన్నీ కూడా మనకి ఒక కరువిప్పు, మనకి ఒక మేలుకొలుపు, మనకి ఒక చక్కటి అవగాహన రావడం కోసం బాబా చేసే ప్రయత్నం. అంచేత మరణించక ముందే చనిపోండి అన్నారు. అప్పుడు మీరు శాశ్వతంగా జీవిస్తారు అని చెప్పి తన వివరణను ఈ క్రింది వ్యాఖ్యలతో ముగించారు. చాలా పెయిన్ తీసుకున్నాడు ఆయన. ఎంత పెయిన్ తీసుకున్నాడంటే నా భూతో నా భవిష్యత్తు. అటువంటి అవతార పురుషుడు మళ్ళీ ఈ పొడమ మీదకి వస్తాడు లేదో నాకైతే అనుమానమే. స్వేచ్ఛకు బందీ అవ్వండి, స్వేచ్ఛకు బందీ అవ్వండి. నిరాసక్తత పట్ల ఆసక్తి స్వేచ్ఛకు బందీ అవ్వండి. నిరాసక్తత పట్ల ఆసక్తి కలిగి ఉండండి. అనగా కోరికలు ఉండనివ్వండి అంటున్నారు. కానీ వాటిపై ఆధిపత్యం కలిగి ఉండండి. అంతేగాని వాటికి బానిసలు కాకండి. పట్టుకోండి కానీ పట్టుబడకండి అంటున్నారు. అనగా చలిగా ఉన్నప్పుడు కోటు ఎలా వేసుకుంటారు, వేడిగా ఉన్నప్పుడు దానిని తీసివేయడానికి సంశయించకండి. ప్రతి పని మనసు పెట్టి చేయండి, తరువాత మర్చిపోండి. అంతేకాని మీరు చేసిన ప్రతి పనిని అంటి పెట్టుకొని ఉండకండి. అంటే ఇది భౌతికంగా మనకి బాబా చెప్తున్నటువంటి మాటలు.
మనం భౌతికంగా చేసేటటువంటి మనకున్నటువంటి ఆసక్తి, మనకున్న స్వేచ్ఛ, మనకున్న కోరికలు, వాటి మీద మనకున్నటువంటి పరిస్థితి, వీటిని ఆయన రెగ్యులరైజ్ చేయడం కోసం చెప్పి మనకి కోరికలకు బానిసలు అవ్వకండి, వాటికి పట్టుబడకండి, చలి వేస్తే కోటు వేసుకుంటాం, ఎప్పుడైతే వేడిగా ఉంటుందో తీసేస్తాం, మనసు పెట్టి ప్రతి పని చేయండి, తరువాత మర్చిపోండి, అంతేకాని మీరు చేసిన ప్రతి పని అంటి పెట్టుకొని ఉండకండి. భౌతికంగా మెటీరియల్ వరల్డ్ ఇది ఈ విధంగా ఉండాలి అని బాబా ఒక డైరెక్షన్ మనకి ఇచ్చారు. మరునాడు మే నెల 3వ తేదీ ఆనాడు ప్రతి ఒక్కరూ తనతో 15 నిమిషాలు భేటీ అయ్యేందుకు అనుమతించారు. బాబా మార్కమ్స్ క్లాస్ తో ఈ క్రింది సంభాషణ జరిగింది. బాబాకి మార్కమ్స్ క్లాస్ తో సంభాషణ జరిగింది. బాబా అంటున్నారు, పరిస్థితులు ఎలా ఉన్నాయి? మార్కమ్, అది నాకంటే మీకే బాగా తెలుసు. బాబా, నువ్వు రచనలు చేస్తున్నావా? మార్కం, అవును రాస్తున్నాను, కానీ నేను భగవంతునితో ఏకత్వాన్ని కోరుతున్నాను కనుక దాని పట్ల తప్ప వేరే పనిపై ఎప్పటికీ శ్రద్ధ చూపుతానని మాత్రం ఆశించవద్దని బాబా అంటున్నాడు. చూడండి, దట్ ఈస్ ది మెంటల్ స్ట్రాటజీ ఆఫ్ ఫారినర్స్. మన మెంటల్ స్ట్రాటజీకి ఫారినర్స్ మెంటల్ స్ట్రాటజీకి చాలా తేడా ఉంది. బాబా అంటారు, అవును నేను అలా ఆశించలేదు. భగవదైక్యత అనేది మాత్రమే సత్యం, మిగిలినంతా భ్రాంతి. భగవంతునితో ఏకత్వం సూర్యుని వంటిది, శాశ్వతమైంది. మిగిలిన విషయాలన్నీ వచ్చిపోయే మేఘాల వంటివే. మార్కం, నీ ఉత్తరం చూసిన నాటి నుండి దాని గురించే ఎక్కువగా ఆలోచిస్తున్నాను. చూడండి, నీ ఉత్తరం అని ఏకవచన ప్రయోగం చేశాడు బాబాకి. అంటే బాబా నా తండ్రి, నా సర్వస్వం, ఒక అన్నయ్య, అన్ని బావి వరుసలు ఆయనే. అంచేత నీ అనే చక్కగా బాబాని చక్కగా సంబోధిస్తున్నాడు. చూడండి, నీ ఉత్తరం చూస్తుండి దాని గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నాను. మీరు చెప్పినట్లుగా పారవశ్యంతో కూడుకున్న అనుభవం మాత్రమే చాలదు, ముసుగు పూర్తిగా తొలగించబడాలి. అంతేగాని ముసుగులో అక్కడక్కడ చింపి కన్నాలు చేయడం సరిపోదు. చాలా బాగా చెప్పాడు. చూడండి, మాస్కం ఎంత బాగా చెప్పాడు అంటే అవగాహన ఆ శక్తి, అవగాహన శక్తి, అది కూడా శక్తి. అది ఎలాగా మనిషి యొక్క సంస్కారాలకి, కోరికలకి అనుగుణంగా ఆ అవగాహన శక్తి వృద్ధి చెందుతుంది. భగవంతుని యందు విశ్వాసం అనేటటువంటి ఒక అద్భుత శక్తి ఒకటి పనిచేస్తున్న దగ్గర, ఆ విశ్వాసం ఎక్కడైతే చాలా బలహీనం అయిపోతుందో అదే కన్నం అంటే వాడేడైనా. చూడండి, అక్కడెక్కడ చింపి కన్నాలు చేయడం సరిపోదు అంటున్నారు. బాబా అంటారు, నేను అన్ని ఆలోచించి పెట్టాను. జీన్ ఇక్కడ పూర్తిగా పరిశుద్ధం అవ్వాలి. అప్పటి వరకు ఆమెకు నీ అవసరం ఉంది. ఆ తరువాత నేను మార్కం అహాన్ని ముక్కలు చేయడం ప్రారంభిస్తాను అన్నాడు. మార్కం, మంచిది బాబా, నీవు తప్పక సిద్ధి పొందుతావు, కానీ దానికి మూల్యం ఎంతో వెచ్చించాలి. మార్కం, ఏకత్వం కొరకు సరిపడా చెల్లించగలవు గొప్ప మూల్యం అంటూ ఉంటుందా? బాబా, ఉండదు అని సమాధానం ఇచ్చి తిరిగి అతన్ని 3 నెలలు నీటిని మాత్రమే తీసుకుంటూ ఉపవాసం ఉంటావా అని అడిగాడు. 3 నెలలు నీటిని మాత్రమే తీసుకుంటూ ఉపవాసం ఉంటావా అని అడిగాడు. మార్కం అంగీకరించాడు. అదే మన తెలుగు వాళ్ళం కానీ మన ఇండియన్స్ కానీ ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించరు. 3 రోజులు 3 గంటలు కూడా అంగీకరించరు. కానీ అంగీకరించాడు మార్కం. తరువాత ఆ సాయంత్రం దక్షిణ మలబారు తీరం నుండి వచ్చిన ఒక నిరుపేద బాబాను దర్శించుకున్నాడు. అతనితో బాబా ఈ విధంగా సంభాషించారు. బాబా, నీకు కుటుంబం ఉందా అని అడిగారు. ఆ వ్యక్తి, లేదు, నాకు తండ్రి మాత్రమే ఉన్నాడు,
నేను ఒంటరి వాడిని అని సమాధానం ఇచ్చాడు. ఇప్పుడు బాబా అంటున్నారు, నువ్వు పూర్తిగా ఒంటరి వాడివని నీ అభిప్రాయం? అతను అంటున్నాడు, అవును బాబా, నేను ఇక్కడ ఒంటరిగానే ఉన్నాను. నువ్వు ఒంటరిగా ఉండనిది ఎప్పుడు అని అడిగారు. ఆ వ్యక్తి అంటాడు, కొన్ని క్షణాలు ఆలోచించి నేను ఎప్పుడూ ఒంటరినే అని సమాధానం ఇచ్చాడు. బాబా అన్నారు, అయితే నువ్వు చాలా అదృష్టవంతుడివి. ఆశ్చర్యంగా ఎలా అని అడిగాడు ఆ వ్యక్తి. భగవంతుడు మాత్రమే ఎప్పుడూ ఒంటరిగా ఉంటాడు. నువ్వు ఒంటరిగా ఉన్నావని భావిస్తే నువ్వు చాలా అదృష్టవంతుడివన్నమాట. ఆ వ్యక్తికి బాబా మాట్లాడటం కాక తికమడ పడుతున్నట్టు కనిపించాడు. అప్పుడు బాబా ఇలా వివరించారు, నువ్వు నిజానికి ఒంటరిగా లేవు. నీకు చాలా మంది స్నేహితులు ఉన్నారు. మనస్సు, అందులో కోరికలు, ఆలోచనలు, లైంగికపరమైన వాంఛలు అవన్నీ నీతో ఎప్పుడూ ఉంటాయి. వాస్తవానికి అవి నీ శత్రువులు. నిజంగా నీవు ఒంటరిగా ఉంటే నువ్వు కూడా భగవంతుడు వారే ఉన్నట్టే. భగవంతుడు ఒంటరివాడు, నేను ఒంటరివాడును. సరే, ఇప్పుడు నీకేం కావాలో చెప్పన్నారు. అప్పుడు ఆ వ్యక్తి అంటున్నాడు, నేను ఏర్పరచుకున్న పథకాలన్నీ నెరవేర్చుకొని ప్రశాంతంగా ఉండాలి అని కోరుకుంటున్నాను అన్నాడు బాబా. పథకాలు, ప్రశాంతత, పథకాలు, ప్రశాంతత, ఇవి రెండు జతగా ఉండలేవు. ఆ మాట్లాడడానికి బాబాకి చెల్లింది, మరి ఎవరికి చెల్లలేదు. పథకాలు, ప్రశాంతత, ఇవి రెండు జతగా ఉండలేవు. ప్రశాంతత ఉన్న చోట ప్రణాళికలు ఉండవు. ప్రశాంతత ఉన్న చోట ప్రణాళికలు ఉండవు. ప్రణాళికలు ఉన్నప్పుడు కలతలు, అనిశ్చిత తప్పకుండా ఉంటాయి. నీ ప్రణాళికలను వదిలిపెట్టి ప్రశాంతంగా ఉండు, లేదా నీ ప్రణాళికలు తయారు చేసుకుంటూ ప్రశాంతత గురించి ఆలోచనలు వదిలిపెట్టు. రెండు కావాలంటే కుదరదు, అది అసాధ్యం కూడా. సాధించలేని విషయాల పట్ల ఉండే వ్యామోహం కారణంగానే మానవులు బాధలకు లోనవుతున్నారు. నువ్వు నిప్పుల్లో నిలబడాలనుకుంటున్నావు, అదే సమయంలో అది నేను కాల్చకూడదని కోరుకుంటున్నావు. రుద్రభూమిలో నువ్వు ఇల్లు నిర్మించాలని తలపోస్తున్నావు, కానీ ఇప్పుడు నీకు కావాల్సింది ఆముదం. ఒక నెల రోజులు దాన్ని చేయిస్తే నీ కడుపు, దానిలోని పేగులతో పాటు నీ మనస్సు కూడా శుభ్రపడుతుంది. అప్పుడు నువ్వు స్పష్టంగా, ప్రశాంతంగా, ఉద్వేగంగా ఆలోచించగలవు. అలా నువ్వు సరైన పని చేయి. నీ మనసుని పరిశుభ్రం చేసుకో. ప్రశాంతంగా, చక్కగా మంచి ఆలోచనలు ఆలోచించు. నిరాడంబరమైన ఆ వ్యక్తికి బాబా ఇచ్చిన సలహా విని అక్కడున్న వారంతా చిరునవ్వు నవ్వుతున్నారు. చూసారా? ఈ చిరునవ్వు మన ప్రవచనాలు వింటున్నప్పుడు చిరునవ్వుతో నవ్వుతూ ఉంటాం. అతి ముఖ్యమని చెప్పిన విషయాలు వింటున్నప్పుడు చిరునవ్వుతోనే వింటాం. ఇది కూడదు అని చెప్పినప్పుడు చిరునవ్వుతోనే ఉంటాం. అదేంటండి, బాబా అన్నారు కదా ఎప్పుడెప్పుడు కూడా చిరునవ్వుతో ఉండు అని, మరి అది తప్పలాగా అవుతుందండి అని మనకి అనిపిస్తుంది. చిన్న విషయం చెప్తాను. ఒక క్లాసులో ఉపాధ్యాయుడు పాడుతూ ఉంటే ఏ కుర్రవాడైనా చిన్నపిల్లలు కదా నవ్వితే, ఏరా స్టాండప్ ఆన్ ది బెంచ్, ఎందుకు నవ్వు వస్తుంది నీకు, నేను పాఠం చెప్తుంటే అని కోప్పడతాడు మాస్టారు. అక్కడ నవ్వు తగునా? తగదు. అంచేత మనం ఈ నవ్వుట అనేటటువంటిది ఎప్పుడు నవ్వాలి, ఎప్పుడు నవ్వకూడదు మనకు తెలియాలి. బాగా కష్టాలు వచ్చాయనుకోండి, భరించలేని కష్టాలు, హాయిగా నవ్వండి. హాస్పిటల్లో జాయిన్ అయ్యామనుకోండి, ఇంకా హాయిగా నవ్వండి. ఆ నవ్వులు బాబాతో ఉండండి. ఇంకా మీకు మందులు అక్కర్లేదు. అంచేత నిరాడంబరమైన ఆ వ్యక్తికి బాబా ఇచ్చిన సలహా విని అక్కడ ఉన్న వారంతా చిరునవ్వు నవ్వుకున్నారు. అయితే చిరునవ్వు మే నెల 4వ తేదీన ఉదయం ఉపాహారానికి ముందు హాల్లో కూర్చుని మాల్కమ్ క్లాస్ బాబాను విధి, డెస్టినీ మరియు అదృష్టం, ఫేట్ మధ్య గల భేదం ఏమిటని అడిగాడు. బాబా ఇలా సమాధానం చెప్పారు. గొప్ప సబ్జెక్ట్స్ అండి బాబు. విధి అంటే డెస్టినీ, ఫేట్ అంటే అదృష్టం. ఈ రెండింటికి గల
భేదం ఏంటో బాబా చెప్పండి బాబా అని అడిగాడు. అడిగితే మార్కంకి బాబా ఇలా చెప్తున్నారు, మనం జ్ఞాపకం ఉంచుకోవాల్సినవి విని విని మర్చిపోవలసినవి కావు, విని మన స్మృతి పథంలో ఉంచుకోవాలి. విధి అనగా దైవీ శాసనం, డివైన్ లా లేదా దైవేచ్ఛ, డివైన్ విల్. డివైన్ లా, డివైన్ విల్. డివైన్ లా అంటే విధి శాసనం, దైవీ శాసనం. డివైన్ విల్ అంటే విధి ఇచ్ఛ అని. అది మనలను లెక్కలేని జీవిత కాలాల గుండా ముందుకు నడిపిస్తుంది. ప్రతి జీవి సుఖ దుఃఖాలను, సుగుణ దుర్గుణాలను తప్పక అనుభవించవలసి ఉన్నది. అనుభవించవలసి ఉంటుంది. ఇట్ ఇస్ ఎ మ్యాండేట్. అది పరిణామక్రమ ప్రారంభం నుండి భగవదనుభవం అనే గమ్యాన్ని చేరుకునే వరకు ఈ ద్వంద్వాలను అనుభవించి తీరాలి. అదృష్టం అనేది కర్మ మీద ఆధారపడి ఉంటుంది. మన ప్రస్తుత జీవితంతో పాటు భావి జీవితాలలోని సంఘటనలను నిర్దేశించే కార్యకారణ న్యాయమే ఈ కర్మ పరిణామ క్రమంలో ఆత్మ ఉపాధుల ద్వారా పొందిన అనుభవాలకు అనుగుణమైన ముద్రలను అంటే సంస్కారాలను పోగు చేసుకుంటుంది. ఇలా అనుభవాలను పొందడం తరువాత ఈ సంస్కారాలను నిర్మూలించుకోవడం అన్న ప్రక్రియనే జీవనగతి, అదృష్టం, ప్రాప్తం లేక భాగ్యం అని అంటారు. అన్ని ఆత్మలు భగవదనుభవాన్ని పొందాలి అనేది విధి నిర్ణయం. అన్ని ఆత్మల లక్ష్యము కూడా భగవద్ అనుభవమే. ఎయిమ్ ఆఫ్ లైఫ్ ఈస్ టు లవ్ గాడ్, గోల్ ఆఫ్ లైఫ్ ఈస్ టు బికమ్ వన్ విత్ గాడ్. కానీ నిజానికి ప్రతి వ్యక్తికి అదృష్టం మారుతూ ఉంటుంది. ఉదాహరణకు విధి నిర్ణయాన్ని మనం 700 టన్నుల సుఖము, దుఃఖము, పాపము, పుణ్యముల బరువుతో పోల్చుకుందాం. చూడండి, 700 టన్నుల సుఖం, 700 టన్నుల దుఃఖం, 700 టన్నుల పాపం, 700 టన్నుల పుణ్యాలతో అంత బరువుతో పోల్చుకుందాం అన్నారు. ప్రతి ఆత్మ ఈ బరువుని ప్రయాణం చివరి వరకు మోసుకు వెళ్ళాలి. ఒక ఆత్మ 700 టన్నుల ఇనుము మోస్తే మరొక ఆత్మ అదే బరువున్న స్టీల్ని, అలాగే మరొక ఆత్మ సీసాన్ని మోస్తే మరొకటి బంగారం మోసుకు పెడుతుంది. వ్యక్తి మోస్తున్న బరువు మాత్రం ఎప్పుడు మారదు. కానీ పదార్థ స్వభావం ఇనుము, సీసం, బంగారం ఇవి సుఖము, దుఃఖం, పాపం, పుణ్యం. ఎవరి సంస్కారాలు వారివి. ప్రతి వ్యక్తి యొక్క భావి జీవిత స్థితిని, భావి జీవిత నిర్మాణాన్ని ఆ వ్యక్తి ప్రోగు చేసుకున్న సంస్కారాలు నిర్ణయిస్తాయి. అందువల్ల విధులిఖితం ఎప్పటికీ ఒక్కటే. కానీ అదృష్టం మాత్రం వ్యక్తి ప్రోగు చేసుకున్న సంస్కారాలకు అనుగుణంగా మారుతూ ఉంటుంది. ఈ ముందు పేజీలో నన్ను నీతో ఉంచుకో అని బాబా చెప్పిన మాటలు అర్థం కూడా అదే. గమ్మత్తుగా చెప్తాడు ఆయన. మరునాడు పాశ్చాత్యులందరినీ సమావేశపరిచి సంస్కారాల కార్య విధానం గురించి బాబా మరింతగా వివరించి చెప్పారు. ఏప్రిల్ మాసం చివరి రాను తీవ్రమైన జ్వరంతో బాధపడుతోంది. ఆమె ముఖం ఉబ్బిపోయి ఉంది. ఆమె వక్షంపై ఎర్రని దద్దుర్లు ఏర్పడి చర్మం అంతా దురద పెడుతుంది. ఆమె బ్రతుకుతుందనే ఆశ ఎంత మాత్రం లేదని డాక్టర్ బాబాతో చెప్పాడు. బాబా రాహూరి నుండి నీరుని రప్పించారు. అతడు వచ్చి రానుని పరీక్షించి సరిగ్గా రోగ నిర్ధారణ చేసి అది స్కార్లెట్ జ్వరం అని తేల్చి చెప్పాడు. బాబా సలహాను అనుసరించి నీరు ఆమెకు ప్రారంభించాడు. బాబా నాసిక్లో ఉన్నప్పుడు రోజు 2-3 సార్లు రానుని చూసి వచ్చేవారు. ఆమె ఉండే గదిలోనికి ప్రవేశించే ముందు బాబా చెప్పులు విప్పి లోపలికి వచ్చేవారు. ఆమె నిద్రపోతుంటే చెప్పుడు వల్ల ఆమెకు నిద్రాభంగం కారాదని ఆ విధంగా చేసేవారు. అలా ఒకసారి ఆమె గదిలోకి వచ్చినప్పుడు రాను నిద్రపోతుంది. ఆమె నిద్ర లేచిన తరువాత నాని ఆమెతో బాబా వచ్చిన విషయం గురించి చెప్పింది.
రాను వెంటనే మంచిది, నేను ఇప్పుడు మెలకువగా ఉన్నాను అని బదులిచ్చింది. బాబా వచ్చి రానోకి మందులు ఇవ్వడం, స్పూన్తో నారింజ రసం పట్టడం చేసేవారు. రాను నెమ్మదిగా కోలుకోసాగింది. ఆ కోలుకునే సమయంలో ఎవరిదో పుట్టినరోజు జరిగింది. ఆ సందర్భంలో అందరూ ఐస్ క్రీమ్ తిన్నారు. రాను కూడా కొంచెం ఐస్ క్రీమ్ పెట్టమని బాబాను అడిగింది. బాబా వద్దు, ఐస్ క్రీమ్ నీ గొంతుకు మంచిది కాదు అని చెప్పారు. కానీ డాక్టర్లు గొంతులో వచ్చిన టాన్సిల్స్ కి ఐస్ క్రీమ్ ఇస్తారు కదా, అంతేకాకుండా ఆ గొంతు బాగానే ఉంది, కొద్దిగా పెట్టండి అంటూ బ్రతిమలాడింది. బాబా ఐస్ క్రీమ్ వద్దు అని చెప్పారు. కానీ తరువాత బాబా రాను గదిలోకి వచ్చి తన ఐస్ క్రీమ్ నుండి కొంచెం తీసి రానుకి పెట్టారు. రానుకి రోజు 7 సార్లు ఉష్ణోగ్రతను కొలవాలని బాబా నీలుకి చెప్పారు. బాబా నాసిక్లో లేనప్పుడు ప్రతిరోజు ఆమె ఆరోగ్య పరిస్థితిని తెలియజేస్తూ బాబాకు టెలిగ్రామ్ పంపేవారు. రానుని మంచం దిగవద్దని బాబా ఆదేశించారు. ఎట్టకేలకు రాను జ్వరం తగ్గుముఖం పట్టింది. 6 వారాల తరువాత ఆమె 6వ తేదీ నాటికి మళ్ళీ ఆరోగ్య చిహ్నాలు కనబడసాగాయి. ఆ రోజులను తలుచుకుంటూ రాను ఒకసారి ఇలా వివరించింది. ఆ రోజుల్లో బాబా నన్ను ఎంతో గారాబంగా చూసేవారు. నేను మంచాలకే పరిమితం అయ్యున్నా, అందరికీ దూరంగా ఉన్నానన్న ఇబ్బంది కలగలేదు. బహుశా 21 రోజుల పాటు కదలకుండా ఒకే స్థితిలో ఉండే ఒక వ్యక్తి బాబాకు కావలసి ఉందేమో. ప్రాయశ్చిత్తం కోసం వృత్తాకారపు వలయంలో అన్ని రోజులు గడిపినట్టు నేను అలా 21 రోజులు అందరికీ దూరంగా ఉన్నాను. రాను అనారోగ్యం నుండి బాగా కోలుకున్న తరువాత బాబా ఆమెతో, నేను నా అవతార కార్య నిర్వహణ కొరకు నిన్ను రక్షించాను. నువ్వు అలా మంచం మీద ఉన్నప్పుడు నేను ఇక్కడ ఉండకపోతే నీవు చనిపోయి ఉండేదానివి అన్నారు. బాబా మే నెల 5వ తేదీన పాశ్చాత్యులందరినీ సమావేశపరిచి విధేయత గురించిన చిన్న కథను చెప్పారు. ఇప్పుడు మనం ఈ కథ వింటున్నాం విధేయత గురించి సంబంధించి. ఒకసారి ఒక గురువు తన శిష్యుడిని మరునాడు తెల్లవారుజామున సరిగ్గా 5 గంటలకు తలుపు కొట్టి తన నిద్ర ఆదేశించాడు. ఈ శిష్యుడు గురువు ఆదేశానుసారం రాత్రంతా వేడుకొని ఉన్నాడు. ఉదయం 4:55 అయింది. అప్పటి వరకు మేలుకొని ఉన్న ఆ శిష్యుడు సరిగ్గా 10 నిమిషాల పాటు కొంచెం నిద్ర కొరిగాడు. అతడు తెలివి తెచ్చుకునేసరికి 5:05 అయ్యింది. వారికి పాలు తెచ్చే పాలవాడు రోజు ఉదయం సరిగ్గా 5 గంటలకు రావడం అలవాటు. ఆ రోజును కూడా అతడు వచ్చి రోజు పిలిచినట్టే సరిగ్గా 5 గంటలకు తలుపు తట్టాడు. గురువు తలుపు తెరువు అని చెప్పగానే తలుపు బదులు యావత్ దుష్టమే ఆ పాలవానికి తెచ్చుకుంది. అయితే ఇది విధిలిఖితం, అదృష్టం కాదు. భగవదనుభూతి ఎప్పుడు అదృష్టవశాత్తు లభించదు. అది సాధారణ విషయం కాదు. అది ఎంత ముందుగా రచించిన ప్రణాళిక ప్రకారమే జరుగుతుంది. చూసారా, ఈ 5 గంటలకి వాడికి తలుపు కొట్టమన్నారు గురువు, కానీ పాలవాడు తలుపు కొట్టాడు. ఎప్పుడైతే ఆ టైము దేనికైతే నిర్ణయించబడిందో విధిలిఖితంలో వాడు పొందాడు భగవద్ అనుభూతి. అంటే మనం ఎంత ఎలర్ట్గా ఉండాలో భగవంతుని విషయంలో, భగవంతుని మాటల్ని అవగాహన చేసుకోవడంలో, ఆ విషయాలను అవగాహన చేసుకొని ఆచరించడంలో మనం ఎప్పుడూ కూడా చాలా ఎలర్ట్గా ఉండడం చాలా 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 అవసరం. ఆనాటి మధ్యాహ్నం బాబా నాసిక్ నుండి బయలుదేరే ముందు పాశ్చాత్య ప్రేమికులందరినీ ముందు గదిలోకి పిలిచారు. టామ్ షార్ట్ప్లేని కొన్ని గ్రామ్ఫోన్ రికార్డులోని పాటలు వినిపించమన్నారు. అలా కొన్ని పాటలు విన్నాక బాబా పాల్ రోబ్సన్ పాడిన ఒక ప్రత్యేకమైన పాట వినాలనుకుంటున్నాను తెలిపారు. అప్పుడు బాబా వారందరికీ, మీరు ఆ పాటలోని సంగీతం వింటూ నన్ను శిలువ మీద ఉన్నట్టు ఊహించుకోండి, దానిని దర్శించడానికి ప్రయత్నించండి, బలవంతం కాదు, మీ మనోనేత్రంతో అలా చూడడానికి ప్రయత్నించండి అని సూచించారు. వారందరూ బాబా చెప్పినట్లు చేశారు. చాలా మంది కళ్ళు కన్నీటితో నిండిపోయాయి. ఆ తరువాత బాబా ఒక్కొక్కరిని వారి అంతరంగ భావనల గురించి అడిగారు. ఎలిజబెత్ ఇలా చెప్పింది, ఆ సిలువ వేసిన రూపాన్ని ధ్యానించమని మీరు మమ్మల్ని అడగడానికి సరిగ్గా కొంత సమయం ముందు
సోఫాపై పడుకుని ఉన్న మీ వైపు చూస్తున్నాను. అలా చూస్తూ పాదాలపై దిగబడిన మేకులతో ఉన్న మీ రూపాన్ని ఊహించుకున్నాను. బాబా మళ్ళీ వారందరినీ ఆ గ్రామ్ఫోన్ సంగీతం వినిపినంతసేపు సిలువు వేసిన రూపాన్ని ధ్యానించమన్నాను. బాబా ఆ సాయంత్రం 4 గంటలకు ఆది సీనియర్తో కలిసి రాహుని ప్రయాణమయ్యారు. రాహురి ఉన్న ఉన్మత్తుల్ని మెహరాబాద్ తరలించే ఏర్పాట్లు చూడవలసి ఉంది. ఒక మార్వాడి నుండి ఆశ్రమ స్థలాన్ని 5 సంవత్సరాలకు లీజు తీసుకున్నారు. ఆ స్థలానికి పక్కనున్న పొలంలోనే అతను నివసిస్తూ దాన్ని సాగు చేస్తున్నాడు. పొలానికి కావలసిన సాగునీటిని అతను ఒక బావి నుండి తోడుకునే తోలు సంచుల్లో నింపిన నీటిని 2 ఎద్దులతో లాగించేవాడు. ఆ ఎద్దులలో ఒక ఎద్దు వీటి మీద పెద్ద పుండు ఏర్పడింది. అది పెద్దది, శక్తి కేంద్రంలో ఆ పుండు మారడం లేదు. బాబా ఆ ఎద్దు అవస్థను గమనించి ఆ ఎద్దును అంతలా కష్టపెట్టొద్దని పశువుల హాస్పిటల్కి తీసుకువెళ్ళి చికిత్స చేయించమని చాలాసార్లు ఆ మార్వాడికి సలహా ఇచ్చాడు. అప్పటికప్పుడు మార్వాడి సరే అంటాడు, కానీ బాబా సలహా ఎంత మాత్రం పాటించడం లేదు. ఆ వ్యక్తిని ఒప్పించడానికి బాబా కాళేమామాను ఢాకేను పంపించి దయ చూపించడం అన్నది హిందూ మతంలో ప్రాథమిక సూత్రమని ఆ విషయం అతనికి గుర్తు చేయమని చెప్పాడు. అంతేకాక ఆ గాయపడిన జంతువు పట్ల దయ చూపించాలని, దానికి చికిత్స చేయించడమో లేక మరో ఎద్దును పని కొరకు కొనుక్కోవడమో చేయాలని కూడా అతనికి సూచించమన్నారు. బాబా ఢాకే కాళేమామ ఏపరి ప్రధానమంత్రి అతని వద్దకు వెళ్ళి మాట్లాడి అతన్ని ఒప్పించే ప్రయత్నం చేశారు. కానీ అతడు సమ్మతించలేదు. పైగా వీరితో మీలో ధర్మబుద్ధిని, మానవ ధర్మాన్ని సంతృప్తిపరచడం కోసం నేను ఊరకనే 200 రూపాయలు పెట్టి మరొక ఎద్దును కొనలేను అని చెప్పాడు. ఆ తరువాత కొన్ని రోజులకు ఆ మార్వాడి బాబా వద్దకు వచ్చాడు. అతనికి పిల్లలు కలగలేదని ఒక కొడుకును అనుగ్రహించమని వేడుకున్నాడు. బాబా నీకు తప్పకుండా ఒక అందమైన బలమైన కొడుకు పుడతాడు అంటూ మాట ఇచ్చారు. బాబా అతన్ని దీవించారు కనుక అతడు ఆ ఎద్దుకు ఉపశమనం కలుగు చేస్తాడని మండలి వారిని తలపోశారు. కానీ అతనిలో ఏ మార్పు లేదు. అంతకుముందు ఒకసారి బాబా రాహురి ఆశ్రమాన్ని మరింత విస్తరింప చేయాలనుకున్నారు. కానీ మరికొంత స్థలం ఇవ్వడానికి ఆ మార్వాడి సమ్మతించిన కారణంగా బాబా రాహురి ఆశ్రమాన్ని మెహరాబాద్ తరలించాలని నిర్ణయించారు. రాహురి ఆశ్రమంలో నిర్మించబడిన తాత్కాలిక శిబిరాలన్నీ పడగొట్టి అందులో నాటిన కలపను ఇతర సామాగ్రిని ఏప్రిల్ 19వ తేదీ నుండి మెహరాబాద్ తరలించసాగారు. అక్కడ ప్రత్యేకంగా నిర్మించిన రాహురి క్యాబిన్ కూడా పడగొట్టి అందులో వాడిని ఇటుకలతో సహా ప్రతి వస్తువును మెహరాబాద్ తరలించి అదే నమూనాలో అక్కడ క్యాబిన్ ని నిర్మింపజేశారు. బాబా చెప్పినా కూడా మనమే వినలేదు. ఎవరో ఎందుకు వింటాడు? ఎలా వింటాడు? అందుచేత మెహర్ బాబా మనకి భగవంతుడు. కానీ మనలో చాలా మందికి మెహర్ బాబా యొక్క చాలా మంది భగవంతుళ్ళు ఉన్నారు, మీకు తెలియదేమో. ఎప్పుడైతే ఆసోలేటెడ్ మైండ్స్ ఉంటాయో వాళ్ళు రెంటికి చెడిపోతారు. అలాంటి వాళ్ళని రేవడిలు అంటారు. కాబట్టి మనం రేవడిలు కాకూడదు. ఏదైతే బాబా మనకి అద్భుతంగా చెబుతూ ఉన్నారో ప్రతిరోజు ఆ చెప్పిన విషయాల్ని మనం జ్ఞాపకం ఉంచుకొని బాబా మాత్రమే మనకు దేవుడు, బాబా మాటలే మనకు శిరోధార్యం, బాబా చెప్పినట్టుగా నడుచుకోవడమే మనకు ప్రధానమైనటువంటి పని. ఇక మన వయసును దృష్టిలో పెట్టుకొని ఇంకెంతకాలం బ్రతుకుతామో అన్న విషయాన్ని కూడా గమనించి బాబాతో నిరంతరం ఉండడానికి మనందరం ప్రయత్నం చెయ్యాలి. మన చావు మన చేతుల్లో లేదు, దాని చేతిలో ఉంది. కాబట్టి మనం ఖచ్చితంగా బాబాని మనతో ఉంచుకోవాలి. సరే, ఆయన చెప్పినటువంటి ఆ ఉన్నతమైన సందేశాల ఆచరణ అది చేయలేకపోయినా ఆయన్ని ఉంచుకోవాలి. మనతోటి నిరంతరం ఆయన తలుచుకుంటూ ఉండాలి, ఆయన స్మరణ చేసుకుంటూ ఉండాలి, ఆయన స్ఫురణ మనలో జగులుతూ ఉండాలి. ఉంటే ఆయన
ప్రేమమయుడు కదా, కరుణామయుడు కదా, ప్రేమ సాగరుడు కదా. మనం ఒక వీసమెత్తు యథార్థమైనటువంటి కల్మషం లేని ప్రేమను ఆయనకి ఇవ్వగలిగితే ఆయన మన జీవితానికే ఒక చక్కని మార్గం చూపిస్తాడు. ఆయన అలా చూపిస్తాడు గనుకనే అవతారుడు తన యొక్క అవతార కాలంలో చాలా మందికి ఉద్ధరిస్తాడు ఆయన. నమో మెహర్ బాబా పాట ప్రార్థన పాటగా బాబా మలిపించడం ఉద్దేశం కూడా అదే. జగదుద్ధార అన్న మాట ఉన్నప్పుడు అంచేత బహుశా జగదుద్ధార అనే మాటని మనందరం లక్షల సార్లు అని ఉంటాం. కానీ అతను ఉద్ధరిస్తాడు అన్న బలీయమైనటువంటి నమ్మకం, విశ్వాసం మనలో ఇప్పటికీ ఏర్పాటు రాలేదు. మనం ప్రేమికులమా అంటే మనకి మనం ప్రేమికులమనే చెప్పుకుంటున్నాం. కానీ మనం ప్రేమికులం కాదు, అన్వేషకులం. గుర్తుంచుకోండి, అన్వేషణలో ఉన్నాం. అన్వేషణలో ఉన్నప్పుడే అవతారుడు మనకి ప్రేమతో కలుసుకున్నాడు. కమాలంటూ నేను పిలిచాడు. తన యొక్క పరిధిలోకి రండి, నాతో ఉండండి, నన్ను మీతో ఉంచుకోండి. లవ్ ఇస్ ఎ గిఫ్ట్ ఫ్రమ్ గాడ్ టు మ్యాన్ అని చెప్పి ఆ ప్రేమని పొందడానికి, ఆ ప్రేమని ఆయన మనకు ప్రసాదించే విధంగా మనం ప్రతిసారి ఉండాలి, జీవించాలి. ఆ విధంగా మన జీవితాల్ని చరితార్థం చేసుకోవాల్సి ఉన్నది. అవతార్ మెహర్ బాబా की जय, అవతార్ మెహర్ బాబా की जय, అవతార్ మెహర్ బాబా की जय. జై బాబా అందరికీ జై. అవతార్ మెహర్ బాబా, అవతార్ మెహర్ బాబా కి అందరికీ జై బాబా అండి. జై బాబా శారద గారు. జై బాబా. జై బాబా గారు, జై బాబా గారు, ధనలక్ష్మి, రామ పంకులు, జై బాబా, ఇష్టమైన అంటే అందరికీ జై బాబా. సుశీల గారు జై బాబా. సుశీల గారు వాళ్ళ పేరు. జై బాబా. అవునా?